ఇంట్లో తినటానికి ఏమీ లేనప్పుడు పిల్లలకి స్నాక్స్గా ఇలా చేసి పెట్టండి. 15 నుంచి 20 రోజుల వరకు నిల్వుంటాయి. ఎటువంటి మిషన్ లేకుండా ఈజీగా ఈ చెక్కలు అయితే తయారు చేసుకోవచ్చు. వెల్కమ్ టు విజయ వీడియోస్. ఇప్పుడు ఈ చెక్కలు ఎలా చేయాలో చూద్దాం. చెక్కలు చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ముందుగా అయితే ఈ పప్పు అయితే నానపెట్టుకోవాలి. నేను 3/4 కప్పు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు శుభ్రంగా కడిగి నానపెట్టుకుంటున్నా. మీరు ఈ చెక్కల్లో మొత్తం శనగపప్పుతోటైనా చేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పుతోటైనా చేసుకోవచ్చు. ఏ పప్పు వేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేదంటే ఇలా రెండు కలిపి నానపెట్టుకొనైనా ఈ పప్పు వేసుకోవచ్చు. పప్పు కాస్త ఎక్కువగానే వేసుకోండి. మనం చెక్కలు తినేటప్పుడు మధ్యలో ఈ పప్పు తగులుతూ క్రంచీగా చెక్కలు అయితే చాలా బాగా అనిపిస్తాయి. చెక్కలు చేయడం కోసం 1 కిలో పిండి అయితే తీసుకున్నాను. నేను నార్మల్ రేషన్ బియ్యమే పట్టించాను. చెక్కలు చేయడం కోసం పొడి పిండే తీసుకోవాలి. ఇదైతే పొడి పిండి. పిండిని కూడా బాగా జల్లించినాక 1 కప్పు పల్లీలను లైట్ గా ఫ్రై చేసి ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని అయితే వేసుకున్నా. ఎక్కువ మెత్తగా పొడిగా చేసుకోకూడదు. అలాగే 10 పచ్చిమిర్చి, 1/2 కప్పు కరివేపాకు, ఒక 2 ఇంచుల అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మీ స్పైసీనెస్ బట్టి పచ్చిమిర్చి, అల్లం మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు. అలాగే ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి. అలాగే 2-3 స్పూన్స్ నువ్వులు, ఇవి పచ్చివే వేసుకోవాలి. ఫ్రై చేసి వేసుకుంటే ఆయిల్ వేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి పచ్చివే నువ్వులు వేసుకోవాలి. అలా 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నా. రుచికి తగినంత చూసి వేసుకోవాలి ఉప్పు. అలాగే 1 కప్పు ఆయిల్ బాగా కాగబెట్టి వేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు డాల్డా అయినా వేసుకోవచ్చు, లేదంటే వెన్నపూస అయినా వేసుకోవచ్చు. ఏ వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకున్నాక బాగా మరుగుతున్న వేడి వేడి నీళ్లు పోసుకోవాలి. పిండిని తడుపుకోవాలి. చెక్కలు చేయటానికి వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి. చల్ల నీళ్ళు పోసుకుంటే చెక్కలు విరిగిపోతాయి, బాగా రావు. వేడిగా ఉంటుంది కాబట్టి పిండి కూడా చేయి మనం తట్టుకునేలాగా చూసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఇలా పిండిని మన చపాతి పిండిలాగా బాగా ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ లూజ్ ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా కలుపుకోకూడదు. పిండిని అంతటిని ఇలా బాగా ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో కూడా కాస్త పిండిని టేస్ట్ చేస్తే తెలుస్తుంది. మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇలా బాగా ముద్దగా వచ్చేలాగా పిండిని కలుపుకొని ఈ పిండిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే చెక్కలు బాగా వస్తాయి. ఇలా ముద్దగా కలుపుకున్నాక పిండి ఆరిపోకుండా తడి బట్ట కప్పి ఉంచాలి. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్కలు అయితే చేస్తున్నా. చెక్కలు చేయటానికి మిషన్ మీద చేస్తే చెక్కలు అయితే బాగా వస్తాయి. చెక్కల మిషన్కి ఇలా కవర్ అయితే పెట్టాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ పాలిథిన్ కవర్ ఏదైనా ఇలా పెట్టేసుకొని 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న ముద్ద ఈ చెక్కల మిషన్ మధ్యలో పెట్టేసుకొని ఫ్రెష్ చేస్తే చెక్కలు బాగా చక్కగా వస్తాయి. ఈ విధంగా ఫ్రెష్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు ఇలా చేసుకుంటే చెక్కలు చూడండి సన్నగా ఈ విధంగా అయితే వస్తాయి. మిషన్ లేని వాళ్ళకు కూడా ఎలా ప్రెస్ చేయాలన్నది కూడా చూపిస్తాను. ఇలా మనం ఒక్కళ్ళమే చేసుకోవాలనుకుంటే ఇలా తడి క్లాత్ మీద అన్ని చెక్కలు చేసి పెట్టుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే ఇద్దరు ఉన్నామనుకో, ఒకళ్ళు చెక్కలు ఒత్తుతుంటే ఒకళ్ళు ఆయిల్లో ఫ్రై చేసినా ఈజీగా అయిపోతాయి. నార్మల్ కవర్ మీదే చూడండి ఇలా ఆయిల్ అప్లై చేసి రౌండ్ గా ఉండేది ఏదైనా బాక్స్ గానీ చెంబు గానీ ఇలా ఏవన్నా తీసుకొని ప్రెస్ చేస్తే ఈజీగా అయిపోతాయి. ఇలా ఒక్కొక్కటే కాకుండా కవర్ మీద నిండుగా ముద్దలు చిన్న చిన్న ముద్దలు పెట్టుకొని ఇలా ప్రెస్ చేసి తీసేసుకుంటే బాగా వస్తాయి. చూడండి నేను చేతితోటి కూడా ఎక్కువగా ఒత్తలా, లైట్ గానే ఒత్తుతుండే. అయినా మిషన్ మీద చేసిన దానికంటే కూడా చాలా సన్నగా బాగా వచ్చాయి. మిషన్ తో చేయడం కంటే కూడా నాకు ఇలా చేతితోటి వత్తడం చాలా ఈజీగా అనిపించింది. ఈ విధంగా చెక్కలన్నీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ బాగా కాలినాక ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ లోడ్ వేసుకోవద్దు. ఆయిల్ మటుకు బాగా కాలుతా ఉండాలి. ఎక్కువ హీట్ ఉంటేనే ఈ చెక్కలు బాగా పొంగుతూ వస్తాయి. తక్కువ మంట మీద ఈ చెక్కలు చేసుకున్నాం అనుకో చెక్కలు గట్టిగా ఉంటాయి, బాగా రావు. మంట బాగా ఉండేలాగా చూసుకోవాలి. నేను ఈ ఆయిల్ ఆల్రెడీ మురుకులు చేశానండి, అందుకే ఆయిల్ ఇలా ఉంది. జీడిపప్పు మురుకులు ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా 2 వైపులు బాగా ఎర్రగా కాల్చుకున్నాక తీసుకోవడమే. ఇదే విధంగా అన్ని చెక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతో క్రిస్పీ టేస్టీ అయిన పప్పు చెక్కలు రెడీ.
పచ్చడి. నేను బోనాలు పండుగ సందర్భంగా ఈ చెక్కలైతే చేశాను. ఎక్కువగా సంక్రాంతి అప్పుడు అలా కూడా చేసుకుంటారు. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు, ఎప్పుడైనా సరే ఇంట్లో తినటానికి ఏమీ లేనప్పుడు ఈ పప్పు చెక్కలైతే చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. చెక్కలను కూడా మీరు చూస్తుంటేనే తెలుస్తుంది. బాగా పొంగుతూ క్రిస్పీగా బాగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇందులో వేసిన పల్లీలు కానీ, నువ్వులు కానీ, పప్పులు కానీ అన్నీ క్లియర్గా తెలుస్తుంది. మనం తినేటప్పుడు కూడా పంటికి బాగా తెలుస్తుంది. క్రంచీగా, టేస్టీగా చాలా బాగుండే. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్